బనకచెర్లను పక్కన పెట్టండి, ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు, అభ్యంతరాలు పూర్తిగా పరిష్కరించే వరకే దీనిపై ఏ రకంగానూ చర్చించొద్దు అని చెప్పి. ఓకే, నిజంగా బనకచెర్లను అడ్డుకున్నది మేమే అని చెప్పేసి ఏమో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నాయకులు చెప్తున్నటువంటి మాట. అసలు బనకచెర్ల అనేది వద్దే వద్దు, బనకచెర్ల అనేది మాకు పెద్ద గుదిబండ, బనకచెర్ల కడితే నిజంగా ఆర్థికంగా దివాలా తీయడం తప్ప ఏం లేదని చెప్పేసి ఆంధ్రాలో అక్కడ ఉన్నటువంటి మేధావుల మాట. దాంతోపాటు ఒక కేవలం బనకచెర్ల అనేది ఒక కమిషన్ల కోసం ఒక 80,000 కోట్ల ప్రాజెక్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ సంస్థ డిపిఆర్ ఇవ్వడం, దానిని కాస్త 2 లక్షల కోట్లకు తీసుకొని పోవాలని ప్రయత్నం చేయడం, కేంద్రం నుంచి నిధులు సమీకరించి వచ్చే ఎలక్షన్లకు ఒక ఫండింగ్గా చేయాలని చెప్పేసి కూడా కొంతమంది మేధావి వర్గం విమర్శించడం, ఇవన్నీ నేపథ్యంలో చూస్తుంటే మాత్రం ఏదైతే ఇదే అంటారు కదా, నువ్వు గిచ్చు నేను ఏడుస్తా, నేను గిస్తే నువ్వు ఏడుస్తా అని చెప్పేసి ఒక ఏమంటారు కానీ స్వడబ్బా సొంత డబ్బా స్వడబ్బా పరస్పర డబ్బా అన్నట్టే ఉంటుంది. కానీ బనకచెర్ల అంశానికి సంబంధించిన దాని మీద నిజంగా అది కమిషన్ల కోసమే మాత్రమే కట్టే ఒక ప్రాజెక్ట్ కాబట్టి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ కానీ పెద్ద ఏం ఒరిగే ప్రయోజనాలు అయితే ఏం లేదు కాబట్టి దానికి వెనకకు పోవాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం గురిగా కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి ఎత్తుగడలో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని దాని మీద ఎట్లాంటి అతిశయోక్తి లేదు. రైట్, బనకచెర్లను పక్కన పెట్టండి, ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో వీల్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఒక లేఖ రాసింది. పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇలా అన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన దాని మీదనే గోదావరి నదీ జలాలకు సంబంధించిన దాంట్లో అయితేనేది, కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అయితేనేది ఎలాంటి వివాదాలు కూడా పక్క రాష్ట్రంతో అవసరం లేదు, అవసరమైతే నేనే పిలిపించుకుంటా, నేనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తా, 4 రోజుల పాటు చర్చిస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే బనకచెర్ల ఇష్యూ రావడం, బనకచెర్లతోటి నీటి దోపిడీకి గురవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, తర్వాత పలువురు నాయకులందరూ కూడా ముక్తకంఠంలో మొత్తుకోవడం, దానివల్ల ప్రెస్ మీట్లు పెట్టడం, దాంతో బనకచెర్ల వల్ల ఎంత తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుందో, లేకపోతే గోదావరి వరద నీరు ఎంత జలదోపిడీ జరుగుతుందో అని చెప్పేసి కళ్ళకు గట్టినట్లు చూపించిన నేపథ్యంలో ఈ బనకచెర్ల అంశం ఈరోజు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంతో తప్పనిసరిగా అక్కడున్న ముఖ్యమంత్రితోటి కొట్లాడాల్సిన పరిస్థితికి, కొట్లాడాల్సిన అవసరానికి ఈరోజు ప్రభుత్వం అయితే వచ్చిందన్న దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే పాము జావకూడదు, కర్ర ఇరవకూడదు అని చెప్పేసి ఒక లేఖ రాసి కేంద్రానికి లేఖ రాసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. వాస్తవానికైతే రేపు 16వ తారీఖు ఉండే మీటింగ్ ఇదైతే ఉండే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాని నుంచి మేము రాము, దానికి సంబంధించిన అసలు ఆ మీటింగ్లో ఆ ఎజెండానే పెట్టొద్దని చెప్పేసి ఒక వార్త అయితే ఒక లేఖ అయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసినట్టుగా తెలుస్తుంది. అనుమతులు ఇచ్చే రాజ్యాంగ సంస్థలను పట్టించుకోకుండా సమావేశంలో పెడతామంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తక్కువ చేసి చూడటమేనని పేర్కొంది. భవిష్యత్తులో చట్టానికి భిన్నంగా చేయడానికి ఇది ఉదాహరణ నిలిచిపోతుందని తెలిపింది. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో గోదావరి బనకచెర్ల ఎజెండాగా ఉంటుందని సోమవారం కేంద్ర జలశక్తి కార్యదర్శి నుంచి లేఖ వచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టును ఎజెండా నుంచి పక్కన పెట్టాలని చెప్పేసి కోరుతూ మండే రాత్రే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. అంతర్రాష్ట్ర జల సమస్యలను పరిష్కరించడానికి సమావేశం ఏర్పాటు చేయడం మంచిదే అని చెప్పేసి మళ్ళీ దానికి సంబంధించిన వార్త దాంట్లో ఉంది. పెండింగ్ అంశాలే లక్ష్యంగా కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో లోని బృందం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించనుంది. బుధవారం ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారంటే ఈరోజే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. గోదావరి బనకచెర్ల అంశం ఎజెండా నుంచి పక్కన పెట్టాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శిగా లేఖ రాయగా కృష్ణా గోదావరి బేసిన్లో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. ఇందులో పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నీటి కేటాయింపులు సహా అనేక అంశాలు ఉన్నాయి. రైట్, వాస్తవానికి నిజంగా దక్షిణ తెలంగాణకు ఒక వరప్రదాయినిగా, దక్షిణ తెలంగాణకు ఒక అద్భుతమైన నీటి ఊటగా
ఉండాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తట్టెడు మట్టి కూడా తీయాలన్నటువంటి పరిస్థితి. 95% గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆ వర్క్ సంబంధించిన దాంట్లో కూడా మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఆల్రెడీ ఇక వెట్ రన్లు డ్రై రన్లు కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం కావాలని చెప్పేసి కూడా ఒక శీతకరణం వేస్తుంది. లేకపోతే దీని మీద కేంద్రం నుంచి నిధులు సరిగా రావడం లేదని చెప్పేసి దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ముఖ్య నేతలంతా కూడా దక్షిణ తెలంగాణ నుంచే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద అస్సలు శ్రద్ధ వహించకపోవడం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ప్రజలకు ఉపయోగంగా మార్చలేకపోతుండడం మాత్రం కొంచెం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద విమర్శలకు అయితే దారితీస్తూ ఉంది. ఒకవేళ పాలమూరు రంగారెడ్డి గారు ఇంకా పూర్తయితే రంగారెడ్డి జిల్లా, నల్గొండ, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా, ఈ 3 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు అద్భుతమైనటువంటి ఆయకట్ట పెరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి నీటి వనరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా పాలమూరు రంగారెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి, రైతులతో పాటు ప్రజలకు కూడా, ఎందుకంటే అక్కడ తాగునీటికి సంబంధించిన దాని మీద కూడా రిజర్వాయర్లు పూర్తయినాయి, వెటరన్లు పూర్తయింది. ఇప్పటికీ ఏదుల నుంచి మొదలుపెట్టుకుంటే వెట్టెం నుంచి మొదలుపెట్టుకుంటే ఏదుల ఇట్లాంటి మంచి నార్లాపూర్ ఇట్లాంటి మంచి అద్భుతమైనటువంటి రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. వీలైనంత తొందరగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే నిజంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో జిల్లాలకు, ఎన్నో వేల ఎకరాలకు రైతులకు నీళ్ళిచ్చిన అవకాశం ఉంటుంది. కొన్ని పట్టణాలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి కూడా వాటర్ సోర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానికం ఈ ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉంది.